సింపుల్గా 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. క్లియర్గా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక ఈ దోశ విషయానికి వస్తే ఓట్స్ దోశ అండి. హెల్దీ అండ్ టేస్టీ దోశ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్తే నేను 1 పర్సన్కి చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో అంతే క్వాంటిటీతో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకోండి. ఇక ఈ దోశ విషయానికి వస్తే మనం ముందు రోజు కానీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఏం ప్రిపరేషన్ అనేది చేసుకోకుండా ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో ఏం పిండిలు లేనప్పుడు సింపుల్గా ఇలా 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకొని ఆఫ్టర్ 10 మినిట్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 పర్సన్కి చెప్తున్నాను కదా, 1 పర్సన్కి హాఫ్ ఆనియన్ మాత్రమే తీసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. అండ్ 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం అండ్ కరివేపాకు వేసుకున్న తర్వాత సాల్ట్ విషయానికి వస్తే ఫస్ట్ కొద్దిగా తీసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత తక్కువ అయింది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్న తర్వాత ఓట్స్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక ఈ ఓట్స్ దోశ విషయానికి వస్తే 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ దోశను తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఇక పిల్లలకి కూడా హ్యాపీగా చేసి పెట్టొచ్చు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీవే కాబట్టి హ్యాపీగా పిల్లలకి కూడా చేసి పెట్టొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, హెల్త్కి కూడా మంచిది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక బౌల్లోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం ద్వారా దోశలు టేస్ట్ బాగుంటాయి, దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఉండలేమి కట్టుకోకుండా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. మనం స్టార్టింగ్ కొద్దిగా వేసుకున్నాం కదా, ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంది అనుకుంటే కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మార్నింగ్ టైంలో 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా చేసుకొని తినొచ్చు, లేదంటే మార్నింగ్ టైంలో అయినా తినొచ్చు. వెయిట్ లాస్ అవుతారు. ఇందులో ఓట్స్ ఉంటుంది కదా, ఓట్స్ వల్ల కూడా హెల్త్కి మంచిది. షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి షుగర్ నార్మల్లో ఉంటుంది. ఇక మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా ప్యాన్ అంతా రబ్ చేయడం ద్వారా దోశ అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఓన్లీ ఫస్ట్ దోశ వేసుకునేటప్పుడు మాత్రమే ప్యాన్ మీద ఆయిల్ వేసుకోండి. ఇక సెకండ్ దోశ అప్పటి నుండి ఆనియన్తో రబ్ చేస్తే సరిపోతుంది. మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండి కాబట్టి ఇలా అట్టులానే వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత సైడ్కి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశను అనేది కాల్చుకోండి. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండి. 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ఓట్స్ దోశ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.